భారత రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బహిర్గత మార్కెట్ కార్యకలాపాలు దీని అమ్మకము మరియు కొనుగోలుకు సంబంధించినవి. ద ఆప్షన్స్ ఆర్ ప్రభుత్వ రంగ స్టాకులు, కార్పొరేట్ సెక్యూరిటీలు, గవర్నమెంట్ సెక్యూరిటీలు, విదేశీ సెక్యూరిటీలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గవర్నమెంట్ సెక్యూరిటీలు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విస్తారమైన టాక్స్ బేస్ మరియు ఎక్సైజ్ సుంకాల సుసంబద్ధీకరణ రూపంలో పరోక్ష పన్నుల్లో వచ్చిన పెద్ద వ్యవస్థాపరమైన మార్పునకు కారణము దీనిని ప్రవేశపెట్టుట. ద ఆప్షన్స్ ఆర్ ప్రిజెంటివ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్. The correct answer is service tax. The next question is వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల డిపాజిట్లు, బహుపక్షీయ రుణాలు కలిపితే అయ్యేది ఒక దేశపు. ద ఆప్షన్స్ ఆర్ మొత్తం బహిర్గత రుణము, స్వల్పకాలిక బహిర్గత రుణము, మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, దీర్ఘకాల బహిర్గత పెట్టుబడి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దీర్ఘకాల బహిర్గత పెట్టుబడి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ బడ్జెట్లోని రుణాలు మరియు ఇతర అప్పులు అంశంలోని కేంద్ర ప్రభుత్వ క్యాష్ బ్యాలెన్స్లో ఉండే రిసిప్టులు దీనికి సంబంధించిన రిసిప్టులు. ద ఆప్షన్స్ ఆర్ ప్రణాళికేతర వ్యయము, విదేశీ రుణ బైబ్యాక్ పథకం, ప్రణాళికా వ్యయము, మార్కెట్ స్థిరీకరణ పథకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మార్కెట్ స్థిరీకరణ పథకం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ జాతీయ ఆహార భద్రతా బిల్లు పేదల మరియు ఇతర బడుగు వర్గాల అల్ప వినియోగాన్ని సరిచేయుటకు ఉద్దేశించబడినదే అయినా అమలులో దీని పెరుగుదల స్థాయిని అనుమతిస్తుంది. ద ఆప్షన్స్ ఆర్ ఆహార ధరలు, సబ్సిడీలు, వినియోగము, తలసరి నెలవారీ వ్యయము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సబ్సిడీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.